ఇక నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. అందులో పసుపు, ఉప్పు, ఆయిల్ పోసుకొని ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. వాటర్ అస్సలు పోయకూడదు. చూడండి ఉడికిపోయింది కదా, పక్కన పెట్టేసుకో. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా పట్ట, లవంగ, మిరియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, అలాగే ఇలాచి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇందాక మనం ఉడికించుకున్న చికెన్ ఉంది కదా, ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత ఫ్రెష్ అల్లం పేస్ట్ అండి, ఇది వేసుకొని కాసేపు అలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కింద దించుకొని ఇది వేడిగా ఉన్నప్పుడే ఇందాక మనం పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడరు, పసుపు, కారము, ఉప్పు ఇవన్నీ వేసుకొని ఇలా ముక్కలకంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ కంటైనర్లో తీసుకొని కొట్టుగుడేసి అలాగే ఊరించాలన్నమాట. చూడండి టేస్టీ chicken pickle is ready. Please like, share and subscribe my channel. Thank you. Bye bye.